ఒకవైపు మహిళా సాధికారత, మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో ఉనికి. డీలిమిటేషన్ అనే ఒక చిన్న పదం వెనుక 850 సీట్ల పెద్ద స్కెచ్ ఉందా? అసలు నిన్న పార్లమెంట్లో బిల్లు ఎందుకు వీగిపోయింది? ఇది మహిళలకు జరిగిన అన్యాయమా లేక దక్షిణాదిపై జరుగుతున్న కుట్రనా? ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు నిజమేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. స్కిప్ చేయకుండా ఈ స్టోరీ చివరి వరకు చూడండి. అసలు నిజమేంటో మీకే తెలుస్తుంది. భారత రాజకీయ చరిత్రలో అతిపెద్ద మలుపు ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతోంది. చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు ఇస్తామని దశాబ్దాలుగా ఊరించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఒక పెద్ద చిక్కుముడిలో పడిపోయింది. ఏప్రిల్ 17 లోక్సభలో జరిగిన ఓటింగ్లో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణ కావాలంటే 2/3 వంతు మెజారిటీ అవసరం. కానీ అది లభించకపోవడంతో బిల్లు ఆగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇతర డీలిమిటేషన్ బిల్లులను కూడా వెనక్కి తీసుకుంది. నిజానికి మహిళా రిజర్వేషన్ చట్టం పేపర్పై అయితే వచ్చింది, కానీ అది అమల్లోకి రావాలంటే 2 కండిషన్లున్నాయి. ఒకటి జనాభా లెక్కలు, 2 నియోజకవర్గాల పునర్విభజన. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో మెజారిటీ లేక వీగిపోయింది. దీనివల్ల 2029 ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తాయా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే అసలు గొడవ ఇక్కడ కాదు, డీలిమిటేషన్ చుట్టూ ఉంది. డీలిమిటేషన్ అంటే జనాభా ఆధారంగా లోక్సభ సీట్లు పెంచడం. ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 850కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడే అసలు చిక్కు ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళం వంటి దక్షిణాది రాష్ట్రాలు జనాభాను అద్భుతంగా నియంత్రించాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచితే ఉత్తరాదికి సీట్లు భారీగా పెరుగుతాయి. దీంతో దక్షిణాది ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ, ఉత్తరప్రదేశ్ ఒక్క రాష్ట్రమే రేపు దేశ ప్రధాని ఎవరో డిసైడ్ చేసే స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు మన దక్షిణాది రాష్ట్రాల మాట చెల్లుతుందా అంటే దానికి సమాధానం లేదు. మహిళలకు ప్రాతినిధ్యం పెరగడం ఎంత ముఖ్యమో రాష్ట్రాల మధ్య సమానత్వం ఉండడం కూడా అంతే ముఖ్యం. నిన్న బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఈ సీట్ల పెంపుపై ఏకాభిప్రాయం లేకపోవడమే. కేంద్ర ప్రభుత్వం తన పట్టు వీడడం లేదు. మరోపక్క ప్రతిపక్షాలు దక్షిణాది సెంటిమెంటును వాడుకుంటున్నాయి. చూసారుగా, కథ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల దగ్గర లేదు, ఢిల్లీ పీఠం ఎవరికి దక్కాలి అనే సీట్ల లెక్కల దగ్గరకు వెళ్లిపోయింది. జనాభాను నియంత్రించి తప్పు చేశామా అని దక్షిణాది రాష్ట్రాలు ప్రశ్నిస్తుంటే సీట్లు పెరగాల్సిందే అని కేంద్రం పట్టుబడుతోంది. ఈ రాజకీయ చదరంగంలో మహిళా రిజర్వేషన్లు ఒక పావులా మారిపోయాయా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి మీరేమంటారు? దక్షిణాది గొంతు నొక్కకుండా మహిళలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.